ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఆశీర్వాదం కీర్తనల గ్రంథం మొదటి సంకీర్తన 2వ వచనంలో పొందుపరచబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, మనుషులు ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో తమ ఆనందాన్ని వెతుక్కుంటుంటాడు. ఒకడు పని చేయడంలో అయితే, ఒకడు పని కొట్టి తిరగడంలో, ఒకడు తిండిలో అయితే, ఒకడు చదవడంలో, అలా మనిషి ఒక్కొక్కడు ఒక్కొక్క దానిలో తమ ఆనందాన్ని వెతుకుతుంటుంటాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన ఆనందం అంట దేవుని వాక్యమందు, ఆ వాక్యాన్ని ధ్యానించడమందు ఉంచితే అది ఒక గొప్ప ఆశీర్వాదకరమని మనకు ఈ వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు బద్దకించకుండా కొద్దిసేపు ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించి నిత్యమైన ధన్యతను పొందుకుందాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్ర వాక్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు. దానిలో ఆనందించడానికి, దివారాత్రము దాన్ని ధ్యానించడానికి మాకు కృప ఇవ్వండి. మా హృదయాలను మీ సత్యంతో నింపి మా అడుగులను సరైన మార్గంలో నడిపించండి. మా జీవితకాలమంతయు నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.